నేపాల్‌లో, శ్రీలంకలో, బంగ్లాదేశ్‌లో ఉద్యమకారులకి సైన్యం మద్దతిచ్చింది. తద్వారా అక్కడున్నటువంటి పాలకులు పారిపోవాల్సొచ్చింది. అలాంటి పరిస్థితి భారత్‌లో ఉంది అని క్రియేట్ చేసే ప్రయత్నాలు వరుసగా చేస్తున్నారు భారత వ్యతిరేక శక్తులు, ఈ బొద్దింకల పార్టీ వాళ్ళు. ఎందుకయ్యంటే నిన్ననే ద్వివేది పేరు మీదన మాజీ సైనిక చీఫ్ పేరు మీదన ఒక వీడియో మ్యానిప్యులేట్ చేసి ఆయన అనని మాటలు అన్నట్టు 20,000 మంది సైన్యం రాజీనామాలు చేశారు. కాక్రోచులకు మద్దతుగా అన్నటువంటి తరహాలో ఒక వీడియోని చేస్తే దాన్ని కంట్రోల్ చేసింది ప్రభుత్వం. ఫ్యాక్ట్ చెక్ ద్వారా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో తప్పని చెప్పింది. ఇప్పుడు తాజాగా ముగ్గురు సైనికుల పేరుతో ఆర్మీ యూనిఫామ్‌లో ఉన్నటువంటోళ్ళు ఢిల్లీని నాశనం చేస్తాం. రేపు పొద్దున అగ్నివీరులు కూడా రాబోతున్నారు. అందరం కలిసి ఢిల్లీ సంగతి తేలుస్తాం. ఢిల్లీ మీద యుద్ధం ప్రకటిస్తామంటూ ఆర్మీ యూనిఫామ్‌లతో మొహానికి మాత్రం మాస్కులు పెట్టి వీడియోలు చేస్తున్నారు. ఎవరు వీళ్ళు? కాక్రోచ్ వాళ్ళ? లేకపోతే సిక్ ఫర్ జస్టిస్ వోళ్ళా? లేదా దేశ వ్యతిరేక శక్తులు ఆడుతున్నటువంటి సరికొత్త నాటకానికి చెక్ పెట్టాల్సిన సందర్భం అయితే ఉంది.